జరిగే పార్లమెంట్ ఎన్నికలు మనకు ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీ ఇంకొకసారి గెలిస్తే రాజ్యాంగాన్ని రూపుమాపుతానంటుంది. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మొత్తంగా రూపుమాపుతాం. రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కు మొత్తంగా ఎత్తేస్తామనంటుంది. పూర్తిగా ఈ మాట అమిత్ షా గారు, బండి సంజయ్ గారు, అందరు నాయకులు చెప్తా ఉన్నారు. భారతదేశంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలను మొత్తంగా తొలగిస్తామని అంటున్నారు. ఇంత కుల విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ మనకు అవసరమా? మత విద్వేషాలు రోజు పొద్దున లేస్తే మత రాజకీయం చేయడం, అభివృద్ధి అసలే చేయకపోవడం, నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఉన్న డీజిల్ పెట్రోల్ ధరలు 60 రూపాయల నుండి 105 రూపాయలన్నాయి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ డీజిల్ పెట్రోల్ 60 రూపాయలకు ఇచ్చేదానికి తయారుంది. మీకు కిరోసిన్ 100 రూపాయలకు ఇచ్చేదానికి తయారుంది. ఇక్కడ ఉన్న మహిళా మనులందరికీ మీ అకౌంట్ లో 1,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేసేటానికి మేనిఫెస్టోలో పెట్టింది. మన పిల్లలు డిగ్రీ పాస్ అయి నిరుద్యోగులుగా ఉంటే 1,00,000 రూపాయలు వృత్తి కింద నెలకు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఉపాధి హామీ కార్మికులకు ఇప్పుడు వచ్చే వేతనం కాక 400 రూపాయలు పెంచి 400 రూపాయలు ఇస్తాము అని చెప్తా ఉన్నది. 30 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీ ఉంటే